హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ నా క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి. నేను చెప్పే యూట్యూబ్కి సంబంధించిన రిలేటెడ్ అప్డేట్స్, యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించినవి, వీడియోస్కి సంబంధించినవి ఇంకో కొంతమందికి రీచ్ అవ్వాలంటే దానికి ఒక హైప్ ఇచ్చిన లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే రీచ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా కొత్త ఛానల్ వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తారు, షార్ట్స్ అప్లోడ్ చేస్తారు. అంటే రోజుకి ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టారు. ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి, ఎన్ని వీడియోస్ కాదు. ముందు మీరు ఏవి అప్లోడ్ చేసినా వాటికి ఒక టైం పెట్టుకోవాలనమాట. అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఫర్ సపోజ్ ఇవాళ 10కి అప్లోడ్ చేశారనుకోండి మార్నింగ్, నెక్స్ట్ డే కూడా 10కి అప్లోడ్ చేయాలి. అంతేగాని ఇవాళ 10కి అప్లోడ్ చేసి నెక్స్ట్ డే 12కి అప్లోడ్ చేసి, ఆ నెక్స్ట్ డే 2కి అప్లోడ్ చేసి అట్లా చేస్తే కన్సిస్టెన్సీ లేకపోతే మీకు సబ్స్క్రైబర్స్ రారు, వ్యూవర్షిప్ ఉండదు. ప్లస్ ఫస్ట్ మీరు అప్లోడ్ చేసిన వెంటనే మీకు అంటే రీచ్ అయితే రాదు. ఫస్ట్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే వీళ్ళు కరెక్ట్‌గా చేస్తారా లేదా డైలీ అని చెప్పి చూస్తారు. అవి చూడటానికి కూడా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు మినిమమ్ 1 వీక్ వరకు మీకు సబ్స్క్రైబ్స్ కూడా రాకపోవచ్చు. అంటే మీరు చేసిన కంటెంట్‌ని బట్టి మేబీ సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వ్యూవర్‌షిప్ రావాలన్నా మీరు చేసే కంటెంట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఏవే కంటెంట్ చేయాలి అని మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెడితే నేను అవి కూడా సజెస్ట్ చేస్తాను మీకు. ప్లస్ యూట్యూబ్ ఛానల్స్‌కి సంబంధించి ఛానల్ పెట్టేవాళ్ళు ఒకవేళ నేమ్స్ ఏం పెట్టాలి అని చెప్పి కావాలనుకుంటే కూడా నాకు కామెంట్ పెడితే నేను సజెస్ట్ చేస్తాను. ప్లస్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అని చెప్పి అడిగారు. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో సేమ్ వీడియో మళ్ళీ 2 డేస్ తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేశాను అనుకోండి, అది రీయూజ్డ్ కంటెంట్. అంటే సేమ్ వాయిస్ ఏమంటే ఇప్పుడు నేనేం చెప్పానో ఇదే డూప్లికేట్ అంటే కాపీ పేస్ట్ చేస్తారు కదా, అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. అదే నేను ఇప్పుడు చెప్పింది ఇట్లా కాకుండా దీన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేసి అట్లా చేసినా, లేకపోతే దీన్ని ఫుల్ మార్చేసి వాయిస్ మార్చేసి ఇట్లా లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా వేరు చేస్తే అది రీయూజ్డ్ కంటెంట్ అవ్వదు. సో రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేటప్పుడు కూడా దానికి కూడా కొన్ని పాలసీలు ఉంటాయి అనమాట. ఆ రీయూజ్డ్ కంటెంటే కాదు, ఇప్పుడు చాలా పాలసీలు వస్తున్నాయి. అవేంటంటే ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయనుకోండి. 2 ఛానల్స్‌లో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ ఛానల్‌లో ఇప్పుడు నేను చెప్తున్న వీడియో నెక్స్ట్ ఇంకో ఛానల్ కూడా సేమ్ వీడియో అప్లోడ్ చేశాననుకోండి, అదైతే యాక్సెప్ట్ చేయరనమాట. అంటే నా ఛానల్స్ 2 ఛానల్స్‌లో నావైనా కూడా సేమ్ వీడియో ఉండకూడదు. వేరు వేరు వీడియో ఉండాలి. వేరు వేరు కంటెంట్ కూడా ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని యూట్యూబ్ చేసుకోండి. సో ఇదొచ్చేసి యూట్యూబ్‌కి సంబంధించిన కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి అప్డేట్. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.